స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన టెస్ట్ సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ జట్టుకు చక్కని అవకాశం దక్కింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచీలో ముగిసిన తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకొని 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇవాళ సఫారీలతో రెండో వన్డే ఆడనుంది. రాయ్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఇక్కడే పట్టేయాలని పట్టుదలతో భారత్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరోమారు రసవత్ర పోరు జరగనుంది. తొలి వన్డేలో కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడం, మరో సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్తో పాటు కెప్టెన్ రాహుల్ అర్ధశతకాలు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించి గట్టెక్కింది. రెండో మ్యాచ్లోనూ ఈ ముగ్గురి మీద భారీ అంచనాలున్నాయి. మరోసారి రోకో మెరుపులు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో రాయ్పూర్లో జరిగిన ఏకైక వన్డేలో రోహిత్ అర్ధశతకం సాధించాడు. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ 108 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా సత్తా చాటారు. ఇక్కడ పిచ్ బౌలర్లకు అనుకూలం కాబట్టి బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. తొలి వన్డేలో జట్టుకు మంచి ఆరంభం దక్కిన తర్వాత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేయడం భారత్ను కలవరపాటుకు గురిచేసింది. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన ఫేస్ త్రయం ఈ మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేస్తుందో ఎదురు చూడాల్సిందే. 4 వికెట్లతో ఆకట్టుకున్న స్పిన్నర్ కుల్దీప్పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ పాత్రకు ఈ మ్యాచ్లో అయినా న్యాయం చేస్తాడని జట్టు చూస్తోంది. మిడిల్ ఆర్డర్లో జడేజాతో కలిసి అతను బ్యాట్తో సత్తా చాటాల్సి ఉంది. రెండో వన్డేకు దక్షిణాఫ్రికా తుది జట్టులో 2 మార్పులు చేయబోతోంది. తొలి వన్డేకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ బౌమా, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఈ మ్యాచ్లో ఆడబోతున్నారు. బౌమా కోసం వికెట్ కీపర్, బ్యాటర్లు ర్యాన్ రికిల్టన్, క్వింటన్ డికాకులతో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు తొలి వన్డేలో డకౌట్ అయ్యారు. తొలి వన్డేలో భారత్ బ్యాటర్ల ధాటికి కుదేలైన సుబ్రెన్ స్థానంలోకి కేశవ్ మహారాజ్ వస్తాడు. రాంచీలో ఊడినప్పటికీ దక్షిణాఫ్రికా పోరాటం ఆకట్టుకుంది. అదే స్ఫూర్తితో రెండో వన్డేలో గెలిచి సిరీస్ ఫలితాన్ని 3వ మ్యాచ్కు తీసుకెళ్లాలని సఫారీ జట్టు చూస్తోంది.